ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. నేడు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గమాసురుడు అనే రాక్షస సంహారంతో ఇంద్రకీలాద్రిపై దుర్గగా వెలిశారు దుర్గమ్మ. నిన్న 1,53,387 మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై వేద సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు వేద పండితులకు సత్కారం చేయనున్నారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రైట్ సాహిత్య, ఇంద్రకీలాద్రిపై ఈరోజు ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అతి కీలకమైన రోజు దుర్గాదేవి అమ్మవారి అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. తెల్లవారు 4 గంటల జాము నుంచే కూడా అందరూ భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనార్థం అయితే కనుక క్యూలన్నింటినీ కూడా వదులుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ కూడా లోపలికి వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా శోభానమాయంగా అయితే వెదజల్లుతుందని చెప్పొచ్చు. అంత అలంకరణ కూడా అమ్మవారికి దుర్గాదేవి అలంకరణలో ఇవాళ ఎరుపు చీరలో అమ్మవారి భక్తులందరికీ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎక్కడెక్కడ నుండి భక్తులందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఇప్పటికే నిన్నటి వరకు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా భక్తుల రద్దీ రీత్యా అయితే కనుక అన్ని ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటువైపు ఏదైతే కృష్ణానది ఉధృతున్న నేపథ్యంలో కూడా రేపు తెప్పోత్సవం ఏదైతే ఆఖరి రోజు తెప్పోత్సవం జరిగే పరిస్థితులు కూడా ఎక్కువగా లేనట్టుగా కూడా కనపడతా ఉంది. ఆ సమయంలో తెప్పోత్సవం ఒకవేళ జరిపించలేకపోతే ఒడ్డున నుంచే కూడా ఏదైతే పడవ దగ్గరే పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. వాళ్ళ దుర్గాదేవిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే నిన్నటి వరకు కూడా భక్తుల రద్దీ రీత్యా అధికారులు కూడా అనేక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా శోభానమాయంగా వెదజల్లుతుందని చెప్పొచ్చు. ఇవాళ దుర్గాదేవి అమ్మవారి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఇవాళ దుర్గాదేవి అమ్మవారి అలంకరణ ప్రత్యేకత ఏమిటని పురాణ పండితుల వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ అమ్మవారి అలంకరణ ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. అమ్మవారు అనేక స్వరూపాలతో ఆవిర్భవిస్తే దుర్గా స్వరూపాలు చాలా ఉండగా దుర్గమాసుర సంహారం చేసినటువంటి రూపమే దుర్గాదేవి స్వయంగా దేవతలకు చెప్పినటువంటి విషయం. అమ్మవారి యొక్క అనుగ్రహం సమస్తమైనటువంటి కష్టనష్టాలన్నింటినీ కూడా తొలగించి భయభ్రాంతులు లేకుండా చేసి అఖండమైనటువంటి ధైర్యము, విజయము మొదలైనటువంటి గుణాలను అభివృద్ధి చేసి కాపాడుతుంది అమ్మవారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి శుభాలు, విజయాలు కలుగుతాయి. కాబట్టి ఆ అమ్మవారి యొక్క సందర్శనం వల్ల సమస్త భక్తులు కూడా సమస్త విధములైనటువంటి క్షేమాలను పొందుతారు. దుర్గాదేవి అమ్మవారి అలంకరణలో భక్తులందరూ కూడా ఇవాళ ఏదైతే అమ్మవారి దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితుల్లో అయితే కనుక ఇవాళ అనేకమైన అంటే అమ్మవారికి పూజా కార్యక్రమం ప్రత్యేకంగా జరుపుతూ ఉంటారు. కాబట్టి భక్తులందరినీ కూడా వదులుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.